దేవుని యందు నమ్మకం అనేది ఉంటే, విశ్వాసం ఉంటే నీ జీవితంలో అనేక కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు కాదు. మన కొరకు ఎంతో శ్రమపడి, ఎంతో ఇబ్బంది పడి, ఎంత దారుణంగా ప్రాణం పెట్టారంటే, ఒక సిలువు ప్రాణం ఎవరు అలాగా పెట్టలేరు. ఎందుకు పెట్టారు? నువ్వు బాగుండాలని, ఆయన దగ్గర రావాలని పెట్టారు. అటువంటి దేవుణ్ణి ఈరోజు చిన్న బాధ వస్తే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఆ బాధను కూడా నువ్వు జయించలేవా? మన దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సాయం చేస్తారు. ఏదో విధంగా మనకు సాయం చేస్తారు. మనకు సాయం చేసే దేవుడే కానీ మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుని ఎప్పుడు మనం గణపరచాలి, సంతోషపరచాలి, ఆనందపరచాలి. ఆయన మన ద్వారాగా ఆనందపడాలి తప్ప ఎప్పుడు బాధపడకూడదు. ఈ భూమి మీద మనకు ఒక జీవితం ఇచ్చారంటే ఆయనకి ఎప్పుడు మయం తెచ్చేలాగా ఉండాలి తప్ప